స్వాగతం సుస్వాగతం. ఈరోజు అల్లీపూర్ గ్రామం నుండి ఇచ్చేసిన యువతకు స్వాగతం సుస్వాగతం. అభివృద్ధి ప్రదాత మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి అభివృద్ధి పనులను ఆకర్షించి ఈరోజు పార్టీలో చేరుకున్న హనుమాల విక్రమ్ పవన్ గారు రాకేష్, అదిరేని సాయి కుమార్, రేపటి మహేష్, మంగళవారం ప్రవీణ్, అజయ్, కంట గంగన్న, అంజనేని గంగారెడ్డి, బోధన ప్రశాంత్, ముసలి ఎల్లయ్య, ముసలి పరశురామ్, శ్రీనివాస్, వీరందరూ ఏఎంసీ డైరెక్టర్ సాయి రెడ్డి ఆధ్వర్యంలో సంజయ్ కుమార్ అభివృద్ధి పనులతో కలిసి జాయిన్ అవుతున్నారు. అందరూ కొంచెం మొత్తం మంది ఫోటోలు అన్న అందరికి ఉండాలి. జై కేసీఆర్, జై సంజయ్ సార్. ఈరోజు జరిగే ప్రోగ్రాం ఇందులో పార్టీలో జాయిన్ కావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందరం ఆకర్షితులైన, అలాగే సార్ చేసే అభివృద్ధిని చూస్తున్నాం. సార్ మరోసారి ప్రతి ఒక్కరు సార్ గెలుపు కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై టీఆర్ఎస్, జై సంజయ్ సార్. ఇప్పుడే విక్రమ్ గారు క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడినా మంచి మాటలు మాట్లాడారు. ఇవాళ ప్రభుత్వం చేసే అభివృద్ధి వరకు సంక్షేమ వరకు చూసి ఆకర్షితులైన. రెండవది మన సంజయ్ డాక్టర్ కూడా ఎప్పుడు కళ్ళ ముందుతున్నాడు. మరి ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ పత్రికలు చూడండి, 60 ఏళ్ళ అభివృద్ధి ఏంది, ఈ 10 ఏళ్ళలో ఏం జరిగింది అనేది మొదటి పేరు చూస్తే ఇప్పుడు పత్రికలు చూస్తే అర్థమైంది. ఇవాళ తప్పకుండా చూడండి, ఈ 10 ఏళ్లలో మనకు రైతులకు 75,000 కోట్లు ఒక రైతు బంధు ఇచ్చారు. 5,000 కోట్ల పైన రైతులు చనిపోతే 1,00,000 మంది రైతులకు 5 లక్షలు చొప్పున ఏకంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 13 లక్షల మంది ఆడపిల్లలకు 13 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఇప్పుడు 1,16 ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు ఏనాడు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా మన నియోజకవర్గంలో 25,000 మందికి ఇస్తున్న ఒక అల్లిపూర్లో 700 మందికి బీడీ కార్మికులు ఒక్క పొలకు 1,75,000 రూపాయలు వచ్చింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆసరా పెన్షన్ పక్క రాష్ట్రం పోతే మీరు అడగండి. నిన్ననే కొత్తపేట పోయిన హార్వెస్టర్ అక్కడ సోయాబీన్ కడి చేసుకుంటూ మన కథ తెచ్చిండు శ్రీకాంత్ కొత్తపేట మన యూత్ వచ్చి చెప్తున్నాడు ఇక్కడ అందరూ కేసీఆర్ పథకాలు కావాలని అడుగుతున్నారు. కొత్త మహారాష్ట్ర అది ఏం చేసినాడు బీజేపీ ప్రభుత్వం, శివసేన బీజేపీ ప్రభుత్వం
పక్కన కర్ణాటక నిన్న మనం గెలిచారు, దామిగాలు వాళ్ళకారు, కరెంటు సున్నా పెట్టారు. మరి అడగండి, ఇవాళ ఈ రైతు ప్రభుత్వం మహిళా బంధుగా ఉంది. మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. యువత కోసం విద్య అనొచ్చు, కొంతమంది ఇంకా సౌలభ్యం తక్కువనే. అంతకుముందు బీసీ హాస్టల్ ఎట్లుండదో చదువులను తీసుకెళ్తే రాబోయేదో వెళ్ళిపోయాడు. అంతకుముందు ఎస్సీ హాస్టల్ అసలు నేను లేకుండా గురుకుల కాలేజీ లేవు. ఇవాళ అట్లాంటిది విద్య కోసం ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో రాయకల్ మండలంలో ఇప్పుడే కస్తూర్బా స్కూల్ ఉంటే దాన్ని కాలేజ్ చేశారు. మోడల్ స్కూల్ అంతకుముందు కేంద్రం రాష్ట్రం సహజంగా ఉండేది. కేంద్రం మొత్తం ఎత్తైతే ఇప్పుడు దాని పేరు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్. దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా చేసి అల్లీపూర్లో అబ్బాయిలు, లక్ష్మీపూర్లో అమ్మాయిలు, బాబాయ్ నగర్లో ఎస్సీలకు, మొల్లపల్లి రోడ్లో ఎస్సీలకు డిగ్రీ కళాశాల, మైనారిటీలకు 2 ఎన్నడన్నా ఊహించినామా? అదేవిధంగా పొరలలో స్కూల్ మళ్ళీ కాలేజ్ చేసాం. జగిత్యాల కస్తూర్బా స్కూల్ కాలేజ్ అంటే 9 రెసిడెన్షియల్ స్కూల్ 9 ఏళ్ళలో చేసుకోవాలని చెప్పి కాలేజ్. ఒక దిక్కు డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల, వైద్య కళాశాల. మీరు పోయి చూడండి, పొలాసల అంతా వ్యవసాయాధారిత ప్రాంతం. కొత్తగా 20 కోట్లతో కళాశాల నిర్మించారు. 20 కోట్లతో, 100 కోట్లతో ఇక్కడ అభివృద్ధి అవుతున్నారు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కొత్తగా మైనారిటీ బంధు కావచ్చు, బీసీ బంధు ఇచ్చిన ప్రజలకు, నాయ బ్రాహ్మణులకు, విశ్వ బ్రాహ్మణులకు, దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాం. అన్ని గుళ్ళకు కూడా మనం నిధులు మంజూరు చేసినాం. మనం మీరే చూసినారు, పెరుగు పర్సన్ గుడికి నిధులు మంజూరు చేసినాం, మన శివాలయం ఇచ్చినాం, మన మడలయ్య గుడికి మంచిగా రోడ్ వేసుకున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం చేసుకున్నాం. సిగ్గరపేట హనుమానాలయం మొత్తం అక్కడ ఇచ్చినాం. ఈ రకంగా మరి వాళ్ళ ఈద్గాకి ఇచ్చినాం. అంటే అన్ని వర్గాలకు చెరువులు దాపుకున్నాం. ఎన్నడూ చెరువులకి బాపులను ఎరకల ఎవరైనా చెరువులంతా కట్టెడ్ పరిదీక్షలు కదా. అట్లాంటిది మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులు లోటు చేస్తున్నాం కదా. ఇలా బావిలో నీళ్ళు ఉండేప్పటికీ కదా ఇన్ని పొలాలు పడుతున్నాయి. అంతకుముందు పడిన ఏ రకంగా చూసినా మన ప్రభుత్వం. రెండో వైపు చూస్తే బీజేపీ మీరే చూడండి, ఆలోచన చేయండి. పసుపు మద్దతు అన్నారు, పసుపు బోర్డు అన్నారు, మొన్న వచ్చి బోర్డు ఇచ్చాడు. ఈ సంవత్సరం రైతన్నలు కాబట్టి ఒక విషయం చెప్తాం. పసుపు విస్తీర్ణం మన రైతులు 33,000 ఎకరాలు ఉంటుండే జగిత్యాల జిల్లా. అది ఇప్పుడు 10,000 ఎకరాలకు వచ్చింది. చాలా వచ్చింది, బాగా విడిచిపెట్టారు. ఎందుకు తగ్గించారు? నష్టపోతున్నారు. మొన్న మోడీ గారు వచ్చి పసుపు బోర్డు పెట్టి, పసుపు బోర్డు పెట్టినాక ఏమైంది? ఎండాకాలం ఏమో ధర తక్కువ ఉండేది, రైతులు అమ్ముకున్నాక ధర పెరిగింది. పసుపు బోర్డు పెట్టాక ఉన్న ధర దిగింది. మీరు తెలుసుకోలేదు, 10,000 వచ్చింది. మళ్ళీ రేపు అంటే పసుపు బోర్డుతో పడే లాభం లేదు. మద్దతుదారు ఉంటారు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏదో ఓట్ల కోసం ఇక ముందచ్చి చెప్తాడు. ఎప్పుడో రాసి 15 రోజులు ఎంత అన్నది ఎలక్షన్లు 15 రోజులు ఎన్నగా అనౌన్స్ చేసి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు. షుగర్ మేము చనిపోయినట్లు మేము అడుగుతాం. ఎన్నడూ కూడా రూపాయలు పిల్లలు 4-5 ఏళ్ళు పెట్టి ఎక్స్పెక్ట్ దగ్గర కొంత లాభం అవుతుంది వాస్తవం. కానీ అది మూతపడ్డది ఎప్పుడే? పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు, మూతేసింది కాంగ్రెస్, అమ్మింది బీజేపీ తెలుగుదేశం. కొన్నది బీజేపీ ఎంపీ, అది కూడా చెప్తున్నా. కొన్నది బీజేపీ ఎంపీ. మళ్ళీ ఇప్పుడు నడపకుండా కేసు వేసింది కూడా ఆయన. అందుకే కేటీఆర్ గారు చెప్పారు, నడిలో 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారు ఉంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారు ఉంటే 2 మంత్రులు రత్నాకర్, జీవన్రెడ్డి గారు తెప్పించారా? ఇవాళ ఎట్లా మాట్లాడారు? జీవన్రెడ్డి గారు కానీ, రత్నాకర్ కొడుకులు కానీ, బీజేపీ ఏం మాట్లాడతారు? నైతిక బాధ్యత వాళ్ళు వహించాలి. మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇలా నీళ్లు, కరెంటు, ఎరువులు పెట్టుబడి పెడుతుంటే ఇలా బట్టలైతే బ్రహ్మాండంగా పడుతుంది. ఇలా దేశానికి అన్నం పెట్టే స్థాయికి లేదు. ప్రతి రైతు 10 రూపాయలు లాభం అవుతుంది కాబట్టి వరి పంట ఎక్కువ ఎత్తున్నాడు. అత్తలేదు కాబట్టి పసుపు తగ్గించేది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మన ప్రభుత్వం ఎంత బాగా చేస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో ఒక రైతు ప్రభుత్వంగా యువత కోసం విద్యను అందిస్తున్న ప్రభుత్వం, మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ పెన్షన్, ఇవన్నీ కూడా వితంతు పెన్షన్ దేశంలో ఎక్కడైనా ఇస్తున్నాం. బేటీ పెన్షన్ అంటే అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆదరించి వచ్చినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఏ నమ్మకంతో అయితే నా మీద పెట్టిందో దానికి అనుగుణంగా నా వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నా. మీ అల్లిపూర్లు తప్పగా ఒక మండల కేంద్రంగా చేస్తాను. అన్నమాట ప్రకారం గుర్తులో నాణ్యం వచ్చిన దాదాపు 40
40-50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఒకటి చేస్తా ఉన్నాం. మధ్య 2 ఏళ్ళు కరోనా రాకపోతే ఇప్పటికే ఆ సింగరా కూడా పిలుస్తాడ బిల్డింగ్ కట్టేస్తుంది. అందులోనే ఖచ్చితంగా మనకు ఉన్నదే జాగ్రత్త మన మండల కేంద్రం చేద్దాం, ఏం బాధలేదు. చుట్టుపక్కల గ్రామాలు లచ్చకబడే వాళ్ళు